ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం సప్తఋషులు పార్వతిని పరీక్షించుడు అనే దాని గురించి తెలుసుకుందాం. దేవతల కోరిక మేరకు శివుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ పార్వతీ భక్తి ఎంత దృఢమైనదో పరీక్షించడానికి పరమేశ్వరుడు సప్తఋషులను అనగా వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి మహర్షులను ఆమె దగ్గరకు పంపుతాడు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ ఋషులు శివుని గురించి పార్వతికి ఏం చెప్పారు? మా ఆ శివుడికి ఇల్లు లేదు, వాకిలి లేదు, ఒంటి నిండా బూడిద, మెడలో పాములు, కులగోత్రాలు లేని ఆ దిగంబరుడిని పెళ్లి చేసుకుంటావా? దానికి బదులుగా సకల ఐశ్వర్యాలు ఉన్న విష్ణుమూర్తిని పెళ్లి చేసుకో అని ఋషులు చెప్పినప్పుడు పార్వతీదేవి ఎలా స్పందించింది? శివనందను సహించలేక ఆమె ఎంత కోప్పడింది. ఆయన గుణాలు లేనివాడు, నిర్గుణుడు కాదు, గుణాలకు అతీతుడు అని ఎలా బాధించి ఋషులను ఓడించింది అనే అద్భుతమైన సంవాదాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.